హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇక్కడ బురుగులతో ఉగ్గాని ఎలా చేస్తామో చూపిస్తున్నానండి. ముందుగా ఒక బౌల్లోకి నీళ్ళు తీసుకొని మనం తగినన్ని బొరుగులు వేసుకోవాలండి. బొరుగులు కొద్దిగా ఇలా చేత్తో అంటే నానతాయండి. కొంచెం మెత్తబడిన తర్వాత బొక్కల గిన్నెలోకి వేసుకోవాలండి. మరి ఎక్కువ నానకూడదండి, ఎక్కువ నానితే అంత టేస్ట్ ఉండదు. ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా, అలాగే పచ్చిమిర్చి పేస్టు, పప్పుల పిండి, తర్వాత కరివేపాకు, అలాగే కొన్ని పల్లీలు, తగినన్ని పోపు దినుసులు వేసుకోవాలి. మనకు ఎంతమంది ఉంటే దానికి తగ్గట్టుగా బొరుగులు తడుపుకోవాలండి. ఇక్కడ స్టవ్ మీద బాండ్లీ పెట్టి ఉగ్గానికి తగ్గంత ఆయిల్ వేస్తున్నానండి. అంటే ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసింటాను. ముందుగా పల్లీలు వేపుకోవాలండి. మనం చిత్రాన్నంకి ఎలా వేపుకుంటామో అలాగా వేపుకోవాలి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి తినేటప్పుడు పంటి కింద పడితే చాలా టేస్టీగా ఉంటుందండి ఉగ్గాని. నేనైతే ప్రతిసారి ఇలాగే చేస్తాను. మా ఇంట్లో చేస్తే మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టం అండి. అదే ఆయిల్లోకి మళ్ళీ మనము పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగాయండి. తర్వాత చిల్లీ వేసుకోవాలి. చిల్లీ కూడా కొంచెం ఆయిల్లో వేగనివ్వాలి. ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేయాలండి. ఆనియన్స్ కూడా కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు. మరి పచ్చిగా అంటే పచ్చి వాసన వస్తుంది, టేస్ట్ అంత బాగుండదు. బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా టమాటా తరిగి పెట్టుకున్నాం కదా, ఒక చిన్న టమోటా. ఆ టమోటా కూడా ఇప్పుడు వేయాలండి. వేసి ఇది కూడా ఒకసారి కలయి పెట్టాలి. కొంచెం టమోటా కూడా మగ్గనివ్వాలండి. ఎక్కువ టమోటాలు వేసుకుంటే తీపి వస్తుంది కాబట్టి ఒక చిన్న సైజు టమోటా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే కరివేపాకు వేసుకొని ఒకసారి మళ్ళీ కలయి పెట్టాలి. ఆ తర్వాత తగినంత పసుపు వేసుకోవాలండి, కలర్ రావడానికి. ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. ఎక్కువ వేస్తే మళ్ళీ చాలా పచ్చగా ఉంటుంది ఉగ్గాని. పసుపు కూడా ఒకసారి కలిగి పెట్టాలండి. వేసిన తర్వాత చూడండి, వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, లేదంటే నసరాసు వస్తుంది. ఇప్పుడు ఆ పేస్ట్ వేయాలండి. ఆ పేస్ట్ వేసి కొంచెం ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఇందులోకి కొంచెం నిమ్మకాయ కూడా రసం వేసుకోవచ్చండి, నిమ్మరసము. ఒక హాఫ్ నిమ్మ బద్దలో అందులో ఇంకా కొంచెం రసం తీసుకొని వేసుకోవాలి. హాఫ్ వేయకూడదు, ఎక్కువ వేస్తే మళ్ళీ చిత్రాన్నంలాగా అయిపోతుంది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ముందుగా మనం పచ్చిమిర్చిలో వేసుకున్నాం కదా, కాబట్టి కొంచెం ఒక స్పూన్ వేసుకుంటే మళ్ళీ మనం బొరుగులు కలిపేటప్పుడు వేసుకోవచ్చు అండి.
చూడండి నిమ్మగుడ్డ, అందులో అదంతా పిండామండి. దాంట్లో కొంచెం పిండేసి ఆ రసాన్ని ఇందులోకి వేసుకోవాలి. అట్లే పిండేస్తే విత్తనాలు పడిపోతాయి కదా, అందుకని ఒక గరిటెలోకి పిండుకొని వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా వేయించుకున్న పల్లీలు వేసుకోవాలండి. ఇది కూడా ఒకసారి కలయబెట్టి అంతా ఇప్పుడు గుజ్జు రెడీ అయిందండి. ఇందులోకి మనము ముందుగా తడిపి పెట్టుకున్న బొరుగుల్ని వేసుకోవాలండి. ఇది ఆయిల్ సపరేట్, మనం ఆ గుజ్జులో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉండించుకొని ఆ తర్వాత రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం బొరుగులు వేసుకోవాలండి. అవి పొడిగా చేసుకుంటే బాగుంటుంది. కలపడానికి ఈజీ అవుతుంది అన్నమాట చేతితో అలా వేస్తే. అన్నీ వేసిన తర్వాత కలిగి పెట్టాలండి. ఇప్పుడు పప్పుల పిండి వేసుకోవాలండి. ఇప్పుడు కలిగి పెట్టేటప్పుడు ఆయిల్లో వేస్తే అది ముద్ద అయిపోతుంది, అడుగు అంటుతుంది. కాబట్టి మనం బొరుగులు వేసిన తర్వాత ఇట్లా పైన వేసుకొని కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా కొద్దిమంది కొబ్బరి పొడి కూడా వేస్తారండి. నేనైతే వేయను కొబ్బరి పొడి. అంతా ఒకసారి కలయి పెట్టుకొని ఉప్పు అయిందో లేదో చూసుకోవాలండి. ఆ తర్వాత తక్కువగా ఉంటే కొంచెం వేసుకోవచ్చు. ఇది పైన మళ్ళీ కొత్తిమీర వేస్తే బాగుంటుందండి. నా దగ్గర లేదా, అయిపోయింది. కానీ రెడీ అండి. బాయ్ అండి అందరికీ.